వికారాబాద్ జిల్లా కుల్కచెరలో రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో రైతు పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు పోరుబాటులో భాగంగా బస్సు యాత్ర నిర్వహించారు. 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆందోళనలు చేస్తామని ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే వర్షాలకు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పంట మీద కుప్పల మీద కాపలు కాయలేక అనేక మంది రైతులు ఈరోజు కుప్పల మీదనే చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత రైతు బాధపడతా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా తప్పుడు లెక్కలు ఇస్తూ దొంగ లెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాల. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈరోజు తడిసిన ధాన్యం అని మాయిశ్చర్ పేరు మీద మీరు కాలయాపన చేస్తే ఎట్టి పరిస్థితి సమస్య లేదు. మేము ఈరోజు రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద ఈరోజు అనేకమైనటువంటి మొదటి రోజు గజ్వేల్ వరకు, గజ్వేల్ నుంచి 2 రోజు వరంగల్ వరకు మొదటి 3 రోజుల షెడ్యూల్ని ప్రకటించాం. మరి రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.